యా ఉన్నాయి. నిజం చెప్పు. ఉన్నాయి. నేనే కొట్టాల్సి వస్తుంది. ఉన్నాయి చూపిస్తా నేను. నువ్వు సండే రోజు ఇంటికి రా. బైక్ ఉందా, కారు ఉందా నీకు? నాకేం లేదు. ఆటోకి వస్తాను నేను. ఆటోకి వస్తావా? ఆటోకి ఎందుకు? నేను ఈ లెక్క మీ స్టూడియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా నీకు వెహికల్ రా. సరే నువ్వు చెప్పినావుగా. నువ్వు చెప్పినావు అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఏంది నీకు ఉన్నాయా కార్లు? ఉన్నాయి. నిజంగా ఉన్నాయి. నీకు సినిమా ఇండస్ట్రీ తోటి సంబంధాలు ఉన్నాయా? యా సున్షిత్ నిజంగా చెప్తాను. ఉన్నాయి క్రాంతి. నేను ఎత్తులో చేసుకొని చెప్పు. ప్రామిస్. సినిమా ఇండస్ట్రీ తోటి ఇంకేం భస్మం అయిపోతావు. అరే ప్రామిస్, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. చెప్పినా కదా నేను హీరోల నేమ్స్. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఎదిగాను అంతే. వాళ్ళ సపోర్ట్ తోటే ఎదిగినా అంటూ. ఈ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సపోర్ట్ ఉన్నది నాకు. పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజా గారు సపోర్ట్ చేస్తారు. ఎంత తలకాయ నొప్పి ఉన్నది ఇప్పుడు. జర నిజం చెప్పు. మా ఇంటర్వ్యూలో నిజం చెప్తావు అన్న ఓపికతోటే ఇంతసేపు ఇంటర్వ్యూ చేసి. నిజమే చెప్తున్నా క్రాంతి, నిజం చెప్తున్నా నేను. నీకు నిజంగా సంబంధాలు ఉన్నాయి? ఉన్నాయి నిజంగా. సంబంధాలంటే మళ్ళీ వేరే అనుకుంటారు. సంబంధాలు కాదు. నువ్వు అనుకున్న సంబంధాలు కాదనా, నేననే సంబంధాలే. కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. కాంటాక్ట్స్ ఉన్నాయి. రిలేషన్ అనొద్దా? రిలేషన్షిప్లో అంటే నేను ఎవరితో రిలేషన్షిప్లో లేని. ఇప్పుడు ఒక లావణ్య త్రిపాఠి అని బల్ల గుద్ది చెప్తావు. అది వాస్తవమే. మళ్ళీ ఒకసారి జైలు కూడా పోవడం వాస్తవమే. లే పోను ఇట్లా వేస్తే పోతావు. పక్క పోతావు. పోయినా కూడా 2 రోజుల కంటే ఎక్కువ ఉండ. ఎందుకు? జైలు కార్డు ఉంది నీ కాడ. అరే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి నా ఇంటికి వచ్చి జైలు కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాను. కేసీఆర్ జైలు కార్డు యూజ్ చేసుకోమన్నాడు నిన్ను. కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ తెలంగాణలో, ఎవరికి లేదు. ఎందుకు? ఎవరైనా అరెస్ట్ చేస్తే గజ్వెల్ తీసుకుపోయి రోడ్డు దక్కిస్తారు మంచిగా. ఈ విమానం మోత మోగిద్ది. తెలుసా విషయం నీకు? అరే ఎంత చెప్పినా ఎన్ని అడిగినా కూడా నిజాలు చెప్తలేడు అన్న మా అంటే ఒట్లే వేసుకుంటున్నా. కానీ సరే సున్షిత్, ఇక నీ ఇంటర్వ్యూలా ఇప్పుడు నువ్వు నిజాలు చెప్తావు అన్న ఉద్దేశంతో ఇంతసేపు ఇంటర్వ్యూ. నిజాలు చెప్పినా కాబట్టే నువ్వు అంత ఓపిక ఉన్నావు. నేను అబద్ధాలు చెప్పుకుంటే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయాడు మధ్యలో. అబద్ధం అంటే ఒక్కసారి అబద్ధం చెప్పు మాకు. యాక్చువల్గా మొన్ననే నేను ఢిల్లీకి వెళ్ళి మోడీతోని బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. ఇది నిజం. ఇది అబద్ధం. ఇది అబద్ధమా? చూసినావా? నేను అదే నువ్వు ఏవి నిజాలు చెప్తున్నావో ఏవి అబద్ధాలు చెప్తున్నావు అదే చెప్తున్నా. ఎంత సింపుల్గా చెప్పేసిన చూసినావు. అబద్ధం కూడా నిజం అల్లినట్టే అల్లినాయి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం అట్లా అల్లేసినావు అంటే. సున్షిత్ నేను ఒక ప్రశ్న అడుగు. ఇప్పుడు నవ్వినవు చూసినావా? ఆ నవ్వుకి ఎంత తీసుకుంటావు? నవ్వినందుగా ఫ్రీయా నీకు? ఫ్రీ. సరే సంచిత్, ఇక నాకు నిన్ను ఇంటర్వ్యూ చేసే ఓపిక నాకు లేదు. కానీ ఇప్పుడు వచ్చింది చూసినా ఆ స్మైల్ నీకు నాకు, అది జెన్యూన్ స్మైల్ అబ్బా. ఇట్లాంటి స్మైల్ డేలో ఒక్కసారైనా రావాలి మనకు. రావాలంటే ఏం చేయాల్సి సంచిత్? ఏమన్నా టిప్స్ ఉన్నాయా? లేకపోతే స్మైల్ ఇవ్వలే అనుకో, మనం ఇట్లా జెన్యూన్ స్మైల్ ఇవ్వలే అనుకో, ఏమనుకుంటారంటే వీడికి ఏదో సంథింగ్ డిసార్డర్ ఉందిరా అనుకో. నాకులాగా కాదు. కొంచెం వ్యక్తికి అట్లా నవ్వలేదనుకోండి రోజుకు మనిషి ఒక్కసారైనా, అతనికి ఏదో డిసార్డర్ ఉందిరా అనుకుంటాం. కొంతమందికి ఓసిడి ఉంటుంది, కొంతమందికి అమ్నీషియా ఉంటుంది, కొంతమందికి డెమెన్షియా ఉంటుంది. తెలుసా డెమెన్షియా అంటే? నాకు తెలియదు. డెమెన్షియా అంటే డే బై డే వాళ్ళకు ఇంటెలెక్చువల్ మెమోరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, మెమోరీ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని డెమెన్షియా అంటారు. సో చాలా డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. కొందరికి ఫోబియా ఉంటుంది. నన్ను అడగని అయితే ఓపెన్గా చెప్పేది ఒకటి. ఇంతసేపు నువ్వు నవ్విచ్చినావు, అబద్ధాలు చెప్పినావు, అన్నీ అదంతా వేరే విషయం. ఇప్పుడు నిజం చెప్పు. నీ ముంగటికి వచ్చేవారన్న నిన్ను పిచ్చోడా అన్నారా? నిజం చెప్పు. మీ అమ్మ కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు. అనలేదు. ఒకవేళ అంటారన్న ఆలోచన ఉందా? అన్నారు. నీకేమనిపిస్తుంది ఒకవేళ అంటే? ఎవరన్నా అంటే ఏమనిపించదు. నేను అంటే ఇప్పుడు ఒక పర్సన్ నన్ను పిచ్చోడా అంటే నేను ఎలా రియాక్ట్ అవుతానని కదా, అదే కదా. సున్షిత్ అంటే నువ్వు ఏడ్చినావా ఎప్పుడన్నా? ఏడుస్తారు, అది కూడా ఒక ఫీలింగ్ కదా. మనిషి అన్నాక ఎప్పుడో ఒక పరిస్థితిలో ఏడుస్తారు. ఏ విషయంలో ఏడ్చినావు నువ్వు? చెప్పినా కదా, నానక ప్రేమతో మూవీ. సినిమా గురించి చెప్పకు, నీ పర్సనల్ లైఫ్లో చెప్పు. నేను అంటే పర్సనల్ లైఫ్లో నేను లవ్ చేసేది 4 పర్సన్స్ని నేను లవ్ చేస్తున్నా అబ్బా. 4 పర్సన్స్. ఆ పర్సన్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరు బాధపడ్డా నేను బాధపడతా, ఏడుస్తా. అదేనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్నే రిలేషన్షిప్ అంటారు. అదే సున్షిత్, ఎట్లా నాకు ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇంటర్వ్యూ కూడా
మెంటల్ ఆన్సర్లు ఇస్తున్నావు. అయితే సునిశ్చిత్ను ఇంటర్వ్యూ చేయడానికి గల కారణాలంటే ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా అన్ని బోకు ముచ్చట్లు, అన్నీ అంటే అబద్ధాలు, లేకపోతే నేను అది అని చెప్తాడు. సో మన ఇంటర్వ్యూలన్నా నిజాలు చెప్పించే ప్రయత్నం కోసం సరే వస్తానంటే ఇంటర్వ్యూ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినాం. ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని కూర్చొని నీళ్ళు తాగుకుంటా చాయ్ తాగుకుంటా ఇంటర్వ్యూ చేసినాం. ఇప్పటికైనా నిజాలు చెప్పు నువ్వు. చెప్తా అడుగు. నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకు నీతో ఉండే రిలేషన్ చెప్పు, ఓపెన్గా చెప్పు. నాకు తెలియదు అన్నాను నువ్వు, లేకపోతే ఇంకేమన్నా అన్నాను, కానీ అబద్ధాలు చెప్తే మంచిగా ఉండదు. 100% నిజాలే చెప్తాను. యా స్టార్ట్. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అగ్ర హీరో. నాగబాబు గారు హీఈస్ ఏ గుడ్ హీరో. పవన్ కళ్యాణ్ హీఈస్ ఏ గుడ్ పొలిటీషియన్. బాలకృష్ణ హీఈస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. అనుష్క గారు షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. రమ్యకృష్ణ గారు షీ ఈజ్ లైక్ మై మదర్. లావణ్య త్రిపాఠి షీ ఈజ్ మై ex-wife. త్రిష Actually, she proposed me, but I rejected her. She is my best friend. కాజల్ అగర్వాల్ She is my Janu. నీ ఫోన్లో సేవ్ చేసుకున్నా జానా. తమన్నా She is my ex-wife. ఎందుకు సంచిత్ ఎందుకు చెప్పాను. ఒకటి వస్తుంది, ఒకటి జెన్యూన్ స్మైల్. ఇది ఎందుకు చెప్పు? ఈ క్వశ్చన్లు వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోయి తన్నులు తినడం ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పు? వాళ్ళ జోలికి నీకు తన్నులు పడితే నాకు తన్నులు పడితే ఎందుకు చెప్పు? అనసూయ షీ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. రష్మిక మందన రష్మిక మండన మై క్రష్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 సార్లు కేసు పెట్టింది నా మీద. మీ మీద నేను మోసం చేసిందని. మనం మోసం చేయాల్సిన అవసరం నాకేమొచ్చిందో తెలియదు. 3 సార్లు సున్షిత్ శ్రీరామోజు అనే హీరో నన్ను మోసం చేశాడు అని కేసు పెట్టింది. పూజా హెగ్డే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యాంకర్ సుమా యాక్చువల్గా నాకు అత్తయ్య కావాల్సింది, మిస్ అయింది కొంచెంలో. ఆవిడ మిస్ అయిందా? అత్తయ్య వరస అవుద్ది. ఇట్లా ఇది బాగుంది. ఈ కంటెంట్ మొత్తం సినిమాలో పెట్టుకుంటే బాగా నువ్వు అప్పుడు మంచి కమెడియన్ అవుతావు. కమెడియన్ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అందరూ నిజాలు చెప్పరా నాయన? అదే చెప్తున్నా. నా ఇంటర్వ్యూస్ అందరు చూసి నేను ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఇతనికి ఏదైనా కామెడీ రోల్ ఆఫర్ చేద్దామా అని చెప్పేసి చాలామంది డైరెక్టర్స్ అనుకుంటున్నారు. నాకు జాతిరత్నాలో కామెడీ రోల్ అడిగారు. మొన్న అల్లరి నరేష్ మూవీ నాంది, అందులో ప్రియదర్శి చేశాడు కదా, అతను చేసిన రోల్ ఫస్ట్ నన్ను అడిగారు. నేను కామెడీ రోల్స్ చేయనండి అని చెప్పాను. ఏదైనా మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోలో, లేకపోతే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఉంది అదేంది పటాస్, అట్లాంటి రోల్ ఏదన్నా ఒకటి ఇవ్వండి, మంచిగా చేస్తా. పోలీస్ రోల్స్ పక్కా అవుతుంది సంచిత్. సరే ఇప్పుడు పొలిటీషియన్స్ గురించి చెప్పు. కేసీఆర్ హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్. కేటీఆర్ హీఈస్ ఎ రెమో. కవిత షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ధర్మపురి అరవింద్ హీఈస్ ఎ పవర్ఫుల్ క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. రఘునందన్ రావు ఓకే, హీ ఈజ్ నాట్ సో పవర్ఫుల్ బట్ హీ ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్. బండి సంజయ్ సీఎం క్యాండిడేట్. రేవంత్ రెడ్డి హీ ఈజ్ నాట్ ఎ గుడ్ పొలిటీషియన్, హీ ఈజ్ నాట్ ఎ హీరో, హీ ఈజ్ నాట్ ఎ ఆర్టిస్ట్, హీ ఈజ్ నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. రాహుల్ గాంధీ హీ ఈజ్ మై ఫ్రెండ్. ఫ్యూజ్ వైర్ కట్ అయిపోయిందా? సోనియా గాంధీ సోనియా గాంధీకి నాకు అసలు సంబంధమే లేదు, పరిచయం కూడా లేదు. అమిత్ షా హీ ఈజ్ మై బ్రదర్. మోదీ శ్రీ నరేంద్ర మోడీ, సిన్సియర్ పొలిటీషియన్. అరే ఇది బాగా అంటే ఆలోచించి లేకపోతే మొత్తం ఒక యుద్ధం చేసి తీసిన పేరు ఇది. ఇప్పుడు రాబోయే పేరు ఓకే, దాని గురించి చెప్పాను. చెప్తా డెఫినెట్గా పక్కా. కమెడియన్ సున్షిత్. హీ ఈజ్ నాట్ ఏ కమెడియన్ బట్ హీ యాక్ట్స్ లైక్ ఏ కమెడియన్. బాగా లాజిక్ ఉన్నది కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సున్షిత్. నేను ఇంటర్వ్యూ చేసినందుకు కొంచెం ఇబ్బంది అయినా కూడా భరించుకుంటా ఇంటర్వ్యూ చేసిన. ఈ దెబ్బతో నీ రేంజ్ ఎక్కడికో బీబీసీ రేంజ్కి వెళ్ళిపోతుంది. నా రేంజ్ పోతుందా? అంతే. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజు అని కాల్స్ వస్తాయి బీబీసీ నుంచి, ఎన్డీటీవీ నుంచి. ఇంకా ఢిల్లీలో ఒకటి ఉంటుంది తెలుసా, ఒకటి ఉంటుంది అదేంది హ్యూమన్ రైట్స్. అంటే నువ్వు ఇంత పెద్ద స్టార్ అన్నట్టు. హ్యూమన్ రైట్స్ ఢిల్లీలో ఉంటుంది తెలుసా. అంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది హ్యూమన్ రైట్స్ది. అబ్బాయిలకు అన్యాయం జరిగితే ఫైట్ చేసేది ఒకటి ఢిల్లీలో ఉంది. అది నన్ను రమ్మన్నారు ఇంటర్వ్యూకి. నేను ఢిల్లీ రాలేనన్నాను, అంత లాంగ్ నేను రాలేను, మీరు రండి అని చెప్పేసి అన్నాను. నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాదు సున్షిత్, ఇప్పుడు నువ్వేమన్నా సెలబ్రిటీవా లేకపోతే తోపువా తూరువా? నన్ను బీబీసీ తీసుకుపోయేంత ఏమున్నది? నువ్వు చూడు, నీకేముంది? నువ్వు చూడు, అంతే అంటావు. బీబీసీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. బీబీసీలో సతీష్ అనే అతను ఉంటాడు, రిపోర్టర్.
అతను నాకు పరిచయం. రాజ్ న్యూస్లో మోహన్ పిల్లయ్య అని ఉంటాడు, సీనియర్ కెమెరామెన్, అతను నాకు పరిచయం. TV9లో మొన్నటిదానిగా చేశాడు రవి ప్రకాష్. సిగ్నేచర్ స్టూడియోస్లో మనీ తెలుసా? మనీ తెలుసు. ఎవరు? సిగ్నేచర్ స్టూడియోస్లో మనీ ఉన్నాడు. అండ్ టాప్ తెలుగులో మనీ అనే అతను ఉన్నాడు, తెలుసు. టాప్ తెలుగు BSRకి నేను 4 times ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సుంచి. థ్యాంక్ యూ.